హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లు పెంచుతామని మనకు చెప్తున్నారండి. ఎందుకంటే ఇప్పటికే వికలాంగుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ్ గారు అంతా కూడా ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అంటే మహాధర్నా అయితే చేపట్టడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వచ్చే నెలలో డిసెంబర్ నెలలో పింఛన్లు పెంచుతామని కూడా మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇక మంత్రులు కూడా మనకు ఈ యొక్క ధర్నాల్లో కానీ ఇలాంటి వాటిల్లో పాల్గొనొద్దండి, రెచ్చగొట్టే మాటలకు మీరు రెచ్చిపోయి ఆగమవద్దండి అని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. ఇక ఈ కొత్తగా ఏదైతే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక ఈ పింఛన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇక ఇది నిజమా కాదా, ఇంతకీ పింఛన్లు పెంచుతున్నారా లేదా, ఇక ఈరోజు ధర్నా పరిస్థితి ఏంటి, ఈరోజు నిజంగా ధర్నా ఉందా లేదా, అలాంటి వికలాంగులందరికీ కూడా పిలుపునైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులంతా కూడా వికలాంగుల పోరాట సమితి తరపున మీరు ధర్నాలో పాల్గొనడానికి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక దీని పరిస్థితి ఏంటి, ఇంతకీ మనం ధర్నాలో పాల్గొనాలా వద్దా, ఇంతకీ పింఛన్ల పైన ప్రభుత్వం ఏం స్టాండ్ తీసుకుంది అంటే ఏం చెప్పబోతుంది, సీఎం గారు ఏం చెప్పబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక ఈరోజు మహాధర్నా కూడా జరగబోతుంది. ఈ ధర్నాలో ఏం జరగబోతుంది, అసలు ఇంతకీ ధర్నా ఉంటుందా ఉండదా, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వం దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి తప్పకుండా వీడియోలో ఎదురుగా క్యూఆర్ కోడ్ ఉందండి. ఆ క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి. దయచేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు ఈ ఫోన్పే ద్వారా క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేసి అంటే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది ఏంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. అన్న మీరు చేసే 10 రూపాయలు, 20 రూపాయలు, 1000, 2000 నాకు చాలా పెద్ద సహాయం అవుతుందన్న, మీకేం పోయేదేముండదు, ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తుంటారు. ఇక మీరు ఆ సహాయమే నాకు చాలా గొప్ప సహాయం అవుతుంది. తప్పకుండా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు, తప్పకుండా హెల్ప్ చేయాలి. ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తుంటారు, కాదని చెప్పట్లేదు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా హెల్ప్ చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది, ఈ విధంగా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే పింఛన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పాత ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. ప్రతి నెల కూడా ఇప్పటికే మనకు అక్టోబర్ నెల పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి ఈ అక్టోబర్ నెల పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పింఛన్లకు పెంపుకు సంబంధించి ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇక డబ్బులు అంటే 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తామని, ఇక 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాలు అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అంటే 1వ తారీఖు నుంచి కూడా మనకి యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉండబోతున్నాయి 9వ తారీఖు వరకు. ఈ నేపథ్యంలో ఏంటంటే
మనకు ఈ పింఛన్లను ఇప్పటి వరకు పెంచకపోవడంతో వికలాంగుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు, ఇక హరీష్ రావు గారు, బీజేపీ వీళ్ళంతా అందరూ కలిసి మనకి ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు అయితే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే తలపెట్టడం జరిగింది. మన వికలాంగుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు కలిసి ఈ యొక్క ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనికంటే ముందే మనకు మంత్రులు అయితే స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఖచ్చితంగా పింఛన్లు పెంచుతాం, వచ్చే నెలలో ఖచ్చితంగా పింఛన్ల పెంపు అయితే ఉంటుంది. ఇప్పుడే మీరు అంటే రెచ్చగొట్టే మాటలను విని మీరు మోసపోవద్దు, మీకు తప్పకుండా న్యాయం చేస్తాం. ఇక పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఈ పింఛన్ల పెంపు కూడా ఉంటుంది, పైసలు అయితే పెంచుతాం, మీరు ఆ మాటలిని మీరు ఆగమవద్దు అని కూడా మంత్రులు అయితే తెలియజేస్తున్నారనమాట. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఈరోజు ధర్నా ఏం జరగబోతుంది అంటే నాలాంటి వికలాంగులందరికీ కూడా మనకు వికలాంగుల పోరాట సమితి తరఫున మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరందరూ కూడా ధర్నాలో పాల్గొని మన కోసం మనకి ఇస్తానన్నటువంటి పింఛన్ల కోసం మనం ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి తెలిసే విధంగా చేస్తే ప్రభుత్వం స్పందించి ఈ పింఛన్ల పెంపు చేస్తారని కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మనకు ఖచ్చితంగా వచ్చే నెలలో పింఛన్లు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇక మంత్రుల వ్యాఖ్యలను బట్టి మనకు పింఛన్లు పెంచేటట్టే ఉన్నట్లు మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇక పింఛన్లు డిసెంబర్ నెలలో అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో ఖచ్చితంగా అంటే డిసెంబర్లో నవంబర్ నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా పింఛన్ల పెంపు అయితే ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఎప్పటి నెల పింఛన్లు అప్పుడే ఇవ్వాలని కూడా మన వికలాంగుల పోరాట సమితి అయితే డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే పింఛన్లు సక్రమంగా జమ కాక ఈ పింఛన్ పైసలతోనే బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఆ పింఛన్ పైసలు అనేది రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఎంత ఇబ్బందిగా ఉంటుందో కూడా ఆలోచించండి. ఇక ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ప్రకటన అయితే మంత్రులు అయితే చేస్తున్నారు, ఇక సీఎం గారు అయితే ప్రకటించలేదు. ఇక ఈ రోజు ధర్నా ఏమన్నా జరుగుతుందా ఏంటి అనేది కూడా మనకు సమాచారం అయితే లేదనమాట. ఇక్కడ ఇంకా ఎక్కడికక్కడ పోలీస్ బలగాలు అయితే మోహరించడం జరుగుతుంది, ఇక ఆపేయడం జరుగుతుంది అనమాట. ఈ నేపథ్యంలోనే మంత్రులు కూడా ఇప్పుడే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు పాల్గొనొద్దండి, మీకు మంచి చేస్తాం, మీకు ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు చేస్తామని కూడా హామీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక దీని పట్ల ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని కూడా మనకు సమాచారం వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే నెల డిసెంబర్లో అయినా తప్పకుండా ఇస్తామని వాళ్ళు ప్రకటన చేస్తే కనుక బాగుంటుంది. ఇక దీనిపైన ప్రభుత్వం ఈ రోజు ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సింది. ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మంత్రులంతా కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. తప్పకుండా పింఛన్లు అయితే పెంచుతాం, ఇక పాత ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేతి పింఛన్లను తీసుకొచ్చి మీకు అందరికీ కూడా భారీగా లబ్ధిని చేకూరుస్తామని కూడా చెబుతూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో ఏది ఏమైనా కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని మరింతగా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా విలువైన సహాయాన్ని అయితే పంపించండి.